ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం లూకాసు వార్త 20వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుని మత శాఖ అలాగే అధికారికంలో ఉన్న పెద్దలు ఇట్లాంటి వారందరూ అనేకమైన ప్రశ్నలు అడగటం ఈ అధ్యాయంలో మనం చూస్తాము. లూకాసు వార్త 20వ అధ్యాయం ఆరంభం నుంచి. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యం చేయుచున్నావో ఈ అధికారము నీకెవడిచ్చెనో మాతో చెప్పమని ఆయనను అడిగిరి. అందుకాయన, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడగగా, వారు మనం పరలోకము నుండి కలిగినదని చెప్పిన అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పిన ప్రజలందరూ మనల్ని రాళ్లతో కొట్టుదురు. ఎలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని, అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితో అనెను. ప్రియవిశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేస్తున్న దినాల్లో అనేకమైన ప్రశ్నలు కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. అందులో ఒక ప్రశ్న, మత నాయకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, అధికారాల్లో ఉన్న పెద్దలు అందరూ వచ్చి ఆయన మీదకు, బోధకుడా, ఏ అధికారం వలన నువ్వు ఈ పని చేస్తున్నావు? నీకు ఈ శక్తి ఎవరిచ్చారు? నువ్వు ఈ కార్యాలు ఎలా చేస్తున్నావు? అంటూ ఆయనను ప్రశ్నించడం ప్రారంభించారు. యేసయ్య అధికారాన్నే వారు సవాల్ చేస్తూ ఉన్నారు. ఎక్కడిది నీకు ఈ అధికారం అంటే ప్రభు అన్నారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి, నేను కూడా మీకు సమాధానం చెప్తాను అన్నారు. అప్పుడు అడగండి అని వారంటే, ఆలోపు వారు అడగటం ఆ యేసుక్రీస్తు ప్రభు ఇక వారిని అడగటం ప్రారంభించారు. ఏమన్నంటే, బాప్తిస్మం ఇచ్చు యోహాను అందరికీ తెలుసు కదా. యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడి నుండి వచ్చింది అతనికి? పరలోకం నుండా మనుషుల నుండా అని యేసు ప్రభు వారు అడిగిన ప్రశ్నకు మరొక ప్రశ్న అడిగారు. వెంటనే వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకుంటున్నారు. ఏమనంటే, దేవుని వలన పరలోకం నుండి వచ్చింది అని చెప్తామా? అప్పుడు యేసు అధికారాన్ని కూడా ఒప్పుకోవాల్సొస్తుంది. అంతేకాదు, అలా చెప్తే మరెందుకు అతన్ని మీరు నమ్మరు అని మనల్ని ఎదురు ప్రశ్న వేస్తారు. సరే, మనుషుల నుండి వచ్చిందని చెప్దామా? మన అధికారాలను, ఆధిపత్యాలను ఏవి చూడకుండా ప్రజలే మనల్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు. కారణం ఏంటంటే, యోహాను గొప్ప ప్రవక్త అని అందరిలో ఒక నమ్మకం ఉంది. అందుకోసం ఏం చెప్దాం అని తమలో తాము ఆలోచించుకొని, మాకు తెలీదయ్యా అనేసారు ఒక మాట. ఏమీ చెప్పలేని పరిస్థితిలో అయితే మాకేం తెలుసు అంటూ తప్పించుకున్నారు. చాలా చక్కటి సమాధానం లాగా వాళ్ళు భావించారు. ఇలాగైతే మనం ఏ ఇరకన పడము, ఇదే మనకు మంచిది అని. చూసారా? అప్పుడు యేసుప్రభు కూడా, అలాగైతే నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్పను. నేను మీతో ఏం చెప్పను అనేసరికి వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియలేదు. మౌనమైపోయారు. ప్రభువుని ప్రశ్నతో జయించాలి, ఆయన్ని ఇరుకులో పెట్టాలనుకున్నారు. ఎందుకంటే ఆయన గొప్ప ఆధిపత్యము తండ్రి దగ్గర నుండి వచ్చిందని చెప్పినా వీళ్ళు నమ్మటానికి సిద్ధం లేరు. దేవదూషణ అంటారు. లేదా ఇంకో రకంగా చెప్పినా ఏదో ఒకటి అనటానికే ప్రశ్నల చేత ఆయన్ని ఇరకన పెట్టి ఆయన్ను నేరస్తుడిగా చిత్రీకరించాలి. తప్పిదము ఆయన నోటి మాటల ద్వారానే పట్టాలని వీరి ప్రయత్నాలు. ప్రభువు మాత్రము వారి ప్రశ్నకు ప్రశ్నతోనే సమాధానం చెప్పారు. అయితే యోహాను అధికారం ఎక్కడిది? అంటే వాళ్ళు చెప్పలేకపోయారు.
ఎందుకంటే దేవుడి నుండొచ్చిందంటే శక్తిని ఒప్పుకోవాల్సొస్తుంది. అప్పుడు యోహాన్ను మీరు నమ్మలేదు అంటే అది ప్రజల్లో వాళ్ళకి మంచిది కాదు. అలాగని మనుషుల నుండొచ్చిందన్నామా ప్రజలే ఊరుకోరు. ఎటైనా మనకే ఇబ్బంది అని "మాకేం తెలీదయ్యా" అన్నారు. అయితే నేను మీతో ఏం చెప్పను అంటూ యేసు ప్రభువు ప్రజలను చూసి ఇలా ఒక ఉపమానం చెప్తున్నారు వీరినుద్దేశించి. 9వ వచనం నుంచి అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానమును చెప్పసాగెను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం పోయి బహుకాలముండెను. పంట కాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకు ఒక దాసిని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసిని పంపగా వారు వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలానతడు మూడవ వాణ్ణి పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలకు త్రోసివేసిరి. అప్పుడా ద్రాక్ష తోట యజమానుడు నేనేం చేతును? నా ప్రియ కుమారుని పంపుదును. ఒకవేళ వారు అతనిని సన్మానించెదరనుకొనెను. అయినను ఆ కాపులు అతన్ని చూచి ఇతడు వారసుడు. ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని ఒకనితో ఒకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్ష తోట వెలుపలికి తోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాక అనిరి. ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచివేయును అనెను. ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును కూర్చి ఈ ఉపమానం ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని జనులకు భయపడిరి. వారాయన్ను కనిపెట్టుచు అధిపతి వశమునకు అధికారమునకు ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులమను అనిపించుకొని వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. ప్రియసోదరులారా, వారు యేసుక్రీస్తు అధికారం గురించి సవాల్ చేయడం, ప్రభు కూడా వారికి వేరొక ప్రశ్నతో సమాధానం ఇవ్వటం జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ప్రజలతో ఒక ఉపమానం చెప్తున్నారు. ఏమనంటే, ఒక యజమానుడు ఉన్నాడు. ఆయనకి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోటకు చేయవలసినవన్నీ చేసి దానిని కాపుల వాళ్ళకి అప్పజెప్పారు. మీరు కాపలా ఉండి సేద్యం చేస్తూ దీని యొక్క పంటలో భాగాన్ని నాకు అప్పగించండి అన్నట్లుగా వేరే కొందరు మనుషుల చేతికి తన ద్రాక్ష తోటను అప్పగించి దేశాంతరం వెళ్ళారు. దేశాంతరం వెళ్ళి బహుకాలం ఉన్నారంట. కొంతకాలం ఉన్న తర్వాత తన పంటలో తన భాగం ద్రాక్ష తోట ఇచ్చింది అతనే. అయితే అది ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు భాగాలు ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు గనక వాళ్ళ భాగం వాళ్ళకి నియమించి తిన భాగం తినకు కావాలని ఆశపడి దాసుడిని పంపారు. వారు దాసుడిని కొట్టి వట్టి చేతులతో పంపారు. మాది మేమివ్వం. సరే మరొక దాసుని పంపారు. ఇతన్ని గూడా వారు అవమానపరిచి, కొట్టి వట్టి చేతులతో పంపివేశారు. మూడోసారి మరొక వ్యక్తిని పంపిస్తే గాయపరిచి వెలుపలకు త్రోసివేశారు. ప్రతిసారి చెప్తారు ఇది మాది. మేమివ్వం. ఆయనకేం సంబంధం లేదు దీనిలో అన్నట్లుగా మాట్లాడి పంపించేస్తుంటే, యజమానుడు ఇక ఏం చేయాలి వీళ్ళని? నా ప్రియ కుమారుడిని పంపుతాను. వారు నా కుమారుడు గనక దాసులకి ఇవ్వని గౌరవం నా కుమారునికిస్తారు అన్నట్లుగా ఆశపడి ప్రియకుమారుని పంపారు. ఈ కాపుల వారు చూసి అంటున్నారు, ఇతడు వారసుడు. ఇతన్ని చంపేద్దాం. ఈ స్వాస్థ్యం మనదైపోతుంది అంటూ వెలుపలికి త్రోసివేసి అతన్ని
కుమారుడిని చంపినట్లుగా ప్రభు చెప్తున్నారు. వెంటనే వింటున్న వారంటున్నారు, అలా అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఆయనే రావాలి. ఆయనే వచ్చి ఈ కాపులను కొట్టి, వారిని సంహరించి, వారి చేతిలో నుండి అది తీసుకొని ఇతరులకివ్వాలి కదా! ఇదే కదా న్యాయం అని ప్రభు మాట్లాడుతుంటే వారంటారు, అలా కాకపోవును గాక అంటున్నారు. అనేసరికి ప్రభు అలాగైతే అలా కాకూడదంటుంటే ఒక మాట వినండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయనని వ్రాయబడిన మాటేంటి మరి? ఈ రాతి మీద ఎవరైతే పడతారో వారు తునకలవుతారు. ఈ రాయి ఎవరి మీదైతే పడుతుందో వారు నలిచివేయబడతారు అని చెప్తున్నారు. ప్రియ విశ్వాసులారా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం మనం చదివితే ద్రాక్ష తోటను గురించిన గేయం ఉంటుంది ఒక పాట. ఆ పాట వివరాలు ఇలాగున్నాయి. నా ప్రియుడున్నాడు. అతడు శ్రేష్టమైన భూమిలో, సారవంతమైన మంచి భూమిలో రాళ్లు త్రవ్వి, దానికి కంచె వేసి, బురుజు కట్టించి, కావలసిన ఏర్పాట్లన్నీ చేసి, శ్రేష్టమైన ద్రాక్షవల్లిని అందులో నాటితే, పంట కాలం వరకు ఎదురు చూస్తే మంచి ద్రాక్షలు వస్తాయని ఎదురు చూడగా కారు ద్రాక్షలు కాసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? దాని చుట్టూ కంచె తీసివేసి, దాన్ని అడవి మృగాల చేతికి త్రొక్కబడినట్టుగా అప్పజెప్పాలి కదా! అంటూ మాట్లాడతారు. అయితే ప్రియ విశ్వాసులారా, ఎవరి ద్రాక్ష తోట అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలే. ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని ద్రాక్ష తోట. ద్రాక్ష తోటగా వీళ్ళని దేవుడు వారిది కాని దేశమైన కనాను దేశం, శ్రేష్టమైన దేశంలోనికి తీసుకొని వెళ్లి, వారికది స్వాస్థ్యంగా ఇచ్చి, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, దీనిలో సంతోషంగా ఉండండి, తిని త్రాగి సుఖిస్తూ ఈ ఇండ్లు కట్టుకోండి, గౌరవంగా బ్రతకండి, నన్ను సేవించండి అని వారికి వారిది కాని దేశం వారికి అప్పజెప్తే, వారు చివరికి ఏం చేశారు? దేవుడు కూడా వారి దగ్గర ఏమి ఆశించారు? వారు మంచిగా బ్రతికి వృద్ధి చెందుతారని, ఆశీర్వాదకరంగా నిలుస్తారని ఆశపడితే, కాలక్రమేణా దేవుడు వారిలో కోరిన న్యాయం లేదు. వారిలో దేవుడు కోరిన మంచి విలువలు లేకపోయాయి. అన్యులతో కలిసిపోతున్నారు. అన్యుల్లాగా మారిపోతున్నారు. దేవుడిని వదిలిపెట్టేసి విగ్రహారాధనలకు అలవాటు పడిపోయి, అలాగే రకరకాల అలవాట్లకు, దేవుడు కాదంటున్న పద్ధతులకు, దేవుడు ఏ ఏ ప్రజలనైతే వెళ్ళగొట్టారో ఆ ప్రదేశంలో నుండి వెళ్ళగొట్టి వీరికిచ్చిన స్వాస్థ్యాన్ని వెళ్ళగొట్టబడిన వారు ఎలాంటి క్రియలు చేశారో, అలాంటి క్రియలు చేస్తూ ప్రభుకి కోపం తెప్పించారు. సరే, ఎంతైనా ఆయన ప్రేమించి వారిని తీసుకొనొచ్చారు కదా! వారిని నడిపించారు గదా! తీసుకొనొచ్చి ఆ దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు కదా! అందుకని ఇదిగో ఈ ద్రాక్ష తోట యజమానుడు దాసుల్ని పంపి పంటలో తన భాగం అడిగినట్లుగా, దేవాది దేవుడు సేవకులైన తన ప్రవక్తలను పంపి అడిగారు. మీరు మారండి. మీలో దేవుడు ఆశించింది లేకపోతుంది. భక్తి కనుమరుగైపోతుంది. విశ్వాసం కనుమరుగైపోతుంది. దేవుని మీద ఆధారపడే స్వభావం మారిపోతుంది. వ్యర్థమైన వాటిని అనుసరించడం ఎక్కువైపోతుంది. వ్యసనాలు ఎక్కువైపోతున్నాయి. విలాసాలు ఎక్కువైపోతున్నాయి. ఏంటిది? అంటూ ప్రవక్తలైన తన దాసుల్ని పంపితే, ఈ యజమానుడు పంపిన దాసుల్ని ఆ కాపుల వారు ఎలాగైతే ఇబ్బంది పెట్టారో, దేవుడు పంపిన దైవ సేవకుల్ని కూడా ఇశ్రాయేల్ ప్రజలు అలాగే రకరకాల హింసలకు గురి చేస్తూ, రాళ్లతో కొట్టి చంపిన వారు, కొందరిని రాళ్లతో కొట్టారు. కొందరిని అవమానించారు. రంపంతో కోసినట్లుగా మనం చూస్తాము. ఇలాగ రకరకాలుగా సేవకుల్ని హింస పెడుతూ వచ్చారు. అయితే దేవుడు నా ప్రియ కుమారుడిని పంపుతాను అని యేసుక్రీస్తు ప్రభువుని పంపారు. యేసుక్రీస్తు ప్రభువుకి సమస్తం తెలుసు. ఈ పెద్దలు, మత నాయకులు వీరందరూ కలిసి ఏక హృదయులై యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పజెప్పబోతున్నారని ప్రభువుకి తెలుసు. అందుకే ఆయన ఈ ఉపమానం చెప్తున్నారు. ఏమనంటే, దాసుల్ని తిరస్కరించినట్లే ఇప్పుడు ప్రియకుమారుడు పంపబడితే, పంపబడిన కుమారుని కూడా వెలుపలకు త్రోసివేసి చంపేసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువుని వీరు కూడా మరణానికి అప్పగించబోతున్నారు. వాళ్ళలో నుండి ఆయన్ని తృణీకరించారు. తృణీకరించి ఆయన్ని సిలువకు అప్పజెప్పబోతున్నారు. అదే చెప్పారు ప్రభు. ఇప్పుడు యజమానుడు ఏం చెయ్యాలి? కుమారుని కూడా తిరస్కరించిన వీరిని ఏం చెయ్యాలి?
ఆయన వచ్చి సంహరించును కదా! యజమానుడొచ్చి ఊరుకోడు కదా! అంటుంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇవి మా కోసమే చెప్తున్నాడని. అందుకే అంటున్నారు అలా చేయకుండా అలా జరగకూడదు గాక అంటున్నారు. అంటుంటే ప్రభువు అంటున్నారు, "ఇల్లు కట్టువాడు నిషేధించు రాయే మూలకు తలరాయి అయినట్లు మీరు కాదనుకున్న ఈ దేవుడే, ఈ ప్రభువే తలరాయిగా మారతాడు. మూలరాయి ఆయనే. ఈ రాతి మీద పడువారు" అంటే పాపంగా కఠినమైన హృదయాలతో వచ్చి ఈ రాతి మీద పడడం అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయించువారు తునకలవుతారని రాసుంది. తునకలంటే వాళ్ళ హృదయాలు బదలవుతాయి. వాళ్ళలో మార్పొస్తుంది. పాత జీవితం చచ్చిపోతుంది. క్రొత్త జీవితం వస్తుంది. అదే ఈయన్ను తృణీకరించిన వారి మీద ఆయన తీర్పు వస్తుంది. అదే రాయి వారి మీద పడితే వారు నలిచివేయబడతారని చెప్పిన మాటకు అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరించిన వారి మీదకు యేసుక్రీస్తు ప్రభువు తీర్పొస్తుంది. తీర్పులోకి వెళ్ళే వారందరూ కఠినమైన, ఘోరమైన బాధలు అనుభవించాల్సొస్తుంది. ప్రియశ్వాసి, ఈ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించావా? తృణీకరించావా? నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నావా? దూరానికి ఆయన్ను ఉంచుతున్నావా? ఎలా ఉన్నావు? ఆ ద్రాక్ష తోట ఇప్పుడు మనమే అయితే, మరి దేవుడు పంపుతున్న దైవ సేవకుల మాటలు విని, ఆయన ఆశించిన ఫలాలు, ఆయన ఆశించిన మార్పు, ఆయన ఆశించిన భక్తి మనలో ఉంటుందా? పంపబడుతున్న వారిని తృణీకరించి, దైవ కుమారుడిని తృణీకరించి శిక్షకు పాత్రులవుతున్నామా? నాటి ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోలేక అదే చేశారు. తెలుసుకుంటున్న విశ్వాసులారా మీ సంగతేంటి? దేవుణ్ణి అంగీకరించండి. అప్పుడు మీరు రక్షించబడతారు. జీవితాలు మారతాయి. దేవుణ్ణి తృణీకరించారో జాగ్రత్త, శిక్ష తప్పదు. దైవ సేవకుల ద్వారా ఆయన వర్తమానాలు అందిస్తున్నప్పుడు వర్తమానాలు శ్రద్ధగా విని మార్చుకోమన్న వాటిని మార్చుకోవాలి. ఎందుకంటే సర్వ సృష్టికి సృష్టికర్త ఆయనే కదా! మనందరిని సృష్టించింది భూమి మీద నివసింపజేస్తుంది. మనకు ఆరోగ్యం, కృపాక్షేమాలు ప్రసాదిస్తున్నది ఆయనే కాబట్టి ఆయన మనలో ఏ ఫలాలు ఆశిస్తున్నారో మనలో ఉండాలి. ఎందుకంటే ఆయనే సృష్టించాడు. ఆయన కోరుకోవడంలో న్యాయం ఉంది. అది అందించలేకపోతేనే మనమే ఇబ్బంది పడాల్సొస్తుంది. ప్రభుకి ఇష్టలుగా బ్రతకాలి. ప్రభు సేవకుల మాటలు వినాలి. ప్రభు కుమారుడిని ప్రేమించాలి. ప్రభువుని అంగీకరించాలి. తృణీకరించకూడదు. ఈ మాటలట వారితోనే చెప్పారని వారికి తెలిసిపోయిందట. తెలిసిపోయి వారు ఈయన్నెలాగైనా అదే సమయంలో పట్టుకోవాలని ప్రయత్నం చేశారంట గానీ, జనులకు భయపడ్డారంట. భయపడి ఒక పని చేస్తున్నారు. ఏంటో తెలుసా? మనుషుల్ని ఇద్దరిని వారు ఏర్పాటు చేసుకున్నారు. వీరెలాగంటే నీతిమంతులుగా కనపడే మనుషులు. ఏర్పాటు చేసుకొని ప్రభువు దగ్గరికి వారిని పంపారంట. పంపబడిన వారు ఏం చేస్తున్నారో చూద్దాము. 20వ వచనం. వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకు, అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులమని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచున్నావు. నీవెవని యందు మోమాటం లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. మనము కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి ఒక దేనారము నాకు చూపుడి, దీని యందు రూపమును పైవ్రాతయు ఎవరివి అని అడగగా వారు కైసరువి అనిరి. అందుకాయన అలాగైతే కైసరువు కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి. ప్రియశ్వాసులారా, మొదటగా యేసుక్రీస్తు అధికారాన్ని సవాల్ చేయాలనుకుంటే ప్రభువు వారికి మరో ప్రశ్న వేశారు. అప్పుడు వాళ్ళ హృదయపు స్థితిని ఎరిగిన దేవుడు ద్రాక్ష తోట ఉపమానం గురించి వారందరికీ వినిపించేలాగా ప్రజలతో చెప్పారు. వారు విని ఈయన మమ్మల్నే అంటున్నారు అని అర్థం చేసుకొని ఆయన ఎలాగైనా పట్టుకోవాలనుకున్నారు. సాధ్యం కాలేదు.
ప్రజలకు భయపడ్డారు. అందుకని ఇంకోసారి తప్పు పట్టాలని ఒక ఇద్దరిని ఎంపిక చేసుకొని ఆయన ప్రభువు దగ్గరికి పంపితే, "వీరు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. బోధకుడా, నువ్వు సత్యవంతుడివయ్యా! నువ్వు మంచోడివి. నువ్వు భలే మాట్లాడుతావు. అసలెవ్వరి మీద నీకు భయమే ఉండదు. మొహమాటమే ఉండదు. ఎంత చక్కటోడివి. సత్యముగా దేవుని మార్గాలను బోధించేవాడు. మాకు తెలుసయ్యా నీ గురించి చాలా బాగా ఇన్నాం" అంటూ ముందు పొగడతలు మొదలుపెట్టారన్నమాట. పొగడతలు మొదలుపెడితే ఇక యేసయ్య చూస్తున్నారు. యేసయ్యకి తెలుసు కదా! ఏదో అడుగుతాకొచ్చారని. సరే ఇంక అడగరేంటని ఆయన అలాగే చూస్తూ ఉంటే, వీరు అడగనే అడగరు. "సరే గాని బోధకుడా అన్నీ న్యాయంగా మాట్లాడతావు గదా! మనలో మన మాట ఒక మాట అడుగుతావు సమాధానం చెప్పు" అన్నారు. "ఏంటి?" అని ప్రభువు అడిగితే, "బోధకుడా కైసర్ రాజు ఉన్నారు కదా! రోమ చక్రవర్తి. ఆయనకు పన్ను కట్టడం న్యాయమా? కాదా? చెప్పయ్యా" అని అడిగారు. వీరి కుయుక్తిని ప్రభు గుర్తించాడు. ఎందుకంటే ఈయన మాటే తీర్పుగా తీసుకోవాలని, సాక్ష్యంగా తీసుకోవాలని వారు ఈ ప్రశ్న అడుగుతున్నారు. కైసరు రోమా చక్రవర్తి. రోమ ప్రభుత్వం ఇటు రోమ ప్రభుత్వ చేతి క్రిందన ఉన్నవారి అందరి విషయంలోనూ రోడ్లు వేయించడం గాని, అలాగే శాంతి భద్రతలను ఏర్పాటు చేయడం గాని, ఇలా చాలా విషయాల్లో ప్రభుత్వం తన పనులు బాధ్యతగా జరిగిస్తూనే వచ్చింది. రోమా ప్రభుత్వం వీరికి దాదాపు చాలా విషయాల్లో ప్రజలకు మేలే చేసింది. మతాల విషయంలో, ఇంకా కొన్ని విషయాల్లో వేరే వేరే కారణాలు, వేరే వేరే విషయాలున్నప్పటికీ ప్రభుత్వం ద్వారా కొన్ని మేలులు జరిగాయి. మేలులు జరిగాయి కాబట్టి ప్రభుత్వం క్రిందనున్న ప్రతి పౌరుడు ప్రభుత్వానికి తాను కొన్ని పన్నులు చెల్లించాల్సుంటుంది. ఇంటి పన్నని, అలాగే ఆదాయపు పన్నని ఇలాగూ కొన్ని పన్నులు చెల్లించవలసుంటుంది. అలా పన్నులు చెల్లించాలా? వద్దా? అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇన్ని చేసిన ప్రభుత్వానికి ఇప్పుడు ఈయన వద్దన్నాడో రాజద్రోహవుతాడు. చెల్లించాలన్నాడో దేవుని నామానికి అవమానం. ఎందుకంటే మోషే, అలాగే దేవుడు ఇచ్చిన నియమాలు కొన్నున్నాయి కదా! ఆ నియమాలను అవమానించినట్లుగా చిత్రీకరిద్దామని ఇటు చెల్లించమంటేనేమో దేవుని నామం పేరట ఇరికిద్దామనుకున్నారు. వద్దంటేనేమో రోమా ప్రభుత్వం పేరట ఇరికిద్దామనుకున్నారు. అదన్నమాట వీళ్ళ కుయుక్తి. ప్రభు గుర్తించారు. గుర్తించి ఒక దేనారు నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పారు. వారు తీసుకొచ్చారు. ఆయన చక్కగా రెండు వైపులా చూసి, "ఈ బొమ్మెవరిది? ఈ పై వ్రాత ఎవరిది?" అని అడిగారు. అయ్యా వాళ్ళన్నారు, "బోధకుడా అది కైసరుదయ్యా" అంటే, ప్రభు వాళ్ళ చేతికిచ్చి, "సరే ఒక మాట చెప్పనా? కైసరివి కైసరికి కట్టండి. దేవునివి దేవునికిచ్చేయండి. కైసరు మీకు రోడ్లు ఏర్పాటు చేయడం, కొన్ని రకాల శాంతి భద్రత విషయాల్లో గాని, అలాగే కొన్ని అవసరమైన విషయాల్లో గాని ప్రభుత్వం అండగా ఉంటుంది కదా! మరి ప్రభుత్వానికి బాధ్యతగా ఉండాలి కదా పౌరులు. కాబట్టి కైసరు చేసిన వాటికి ప్రతిఫలంగా కైసరికివ్వండి. దేవుడు కూడా సర్వ సృష్టిని చేసి, సృష్టిలో నిన్ను నన్ను సృజించి, మనల్ని ఉంచి, మనకు ఆహారాన్ని, అలాగే ఆరోగ్యాన్ని, కృప, క్షేమాన్ని, ఆయుష్కాలాన్ని ఇస్తున్నారు కదా! అందుకు దేవుడికివ్వాల్సినవి దేవునికివ్వండి అన్నారు. వారా మాటకు ఆశ్చర్యపడిపోయారంట. ఏం చెప్పాలో తెలియక ఊరకున్నారంట. ప్రజలెదుట ఏం మాట్లాడాలో వాళ్ళకర్థం కాల. ప్రభు మాట. అన్నట్టు ప్రియ విశ్వాసి, నీవుంటున్న ప్రభుత్వంలో నీవు నమ్మకంగుండాలి. ప్రభుత్వం క్రిందన. అలాగే దేవుని విషయంలో కూడా నీవు అత్యంత నమ్మకస్తుడుగాను, నమ్మకస్తురాలుగాను ఉండాలి. దేవుడు నీకు అనేకమైన వనరులిచ్చారు. ఆ వనరుల్ని నువ్వు మంచిగా వినియోగిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ దేవునికి కృతజ్ఞతతో బ్రతకాలి. అలాగే నీవుంటున్న ప్రభుత్వానికి కూడా నీవు లోబడి బాధ్యతగా వ్యవహరించాల్సుంటుంది. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మానవుడుగా వచ్చిన దేవుడు, దేవుడుగా వచ్చిన మానవుడు. మానవత్వాన్ని, మానవత్వపు విలువల్ని చూపిస్తాడు. ఆయన దేవుడు. ఆయన దైవత్వాన్ని కూడా కనపరుస్తాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుడైన దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో దేవునివి దేవునికివ్వాల్సింది.
మానవుడిగా వచ్చిన దేవుడు లేదా దేవుడిగా వచ్చిన మానవుడు చెప్తున్నాడు. నువ్వు ప్రభుత్వాన్ని క్రిందనున్నావు కాబట్టి కైసరివి కైసరుకివ్వాలి. ఎంత చక్కటి సమాధానం. ఆశ్చర్యపోయాం. మాటలో తప్పు పట్టాలి. అయితే రాజద్రోహం, లేదంటే దేవద్రోహం క్రిందన ఇతన్ని పట్టిద్దాం అనుకుంటూ కుయుక్తితో వచ్చారు గానీ, ప్రభు చెప్పిన మాటకు వారికే ఆశ్చర్యం వేసింది. విశ్వాసారా వారు ఆశ్చర్యపడి ఊరకనే ఉన్నారేమో గానీ, నీవు నేను గుర్తిద్దాము. దేవునివి దేవునికివ్వాలి. దేవుడు నీకిచ్చిన ఆరోగ్యాన్ని దేవుని కోసం వినియోగిస్తున్నావా? దేవుడు నీకిచ్చిన ఆర్థికాన్ని ఆర్థిక పరంగా ప్రభు పరిచయలో నీవు సహకారంగా నిలుస్తున్నావా? దేవుడు నీకిచ్చిన కృపను, క్షేమాన్ని, బలాన్ని దేవుని సన్నిధిలో నువ్వు వాడుకుంటున్నావా? దేవుని పరిచయ కోసం. దేవుడు నీకిచ్చిన వనరులను నువ్వు వినియోగిస్తున్నావా? దేవునివి దేవునికి అప్పజెప్పాలి. లేదంటే లెక్క అడుగుతారు ప్రభు. ఏ ప్రభుత్వం క్రిందనున్నావో, ఆ ప్రభుత్వపు యొక్క నియమ నిబంధనల కింద కూడా ఉండాలి. క్రైస్తవులు మరింత బాధ్యతగా సమాజం విషయంలో వ్యవహరించాలని తెలియజేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 20వ అధ్యాయం 27వ వచనం నుంచి. ఇప్పటి వరకు మనం చూస్తే పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఒక బృందం వచ్చారు. అలాగే హెరోదియన్‌లొచ్చారు. తర్వాత ఇప్పుడు సద్దూకయ్యులొస్తున్నారు. వీరు మత శాఖలో మరింత ప్రత్యేకంగా ఎన్నిక చేయబడతారు. వీరు చాలా విషయాలు ఎలాంటి విషయాలంటే, దేవుని లేఖనం దైవావేశం వలన వచ్చింది. అలాగే అద్భుతాలు, అలాగే పునరుత్థానం ఇట్లాంటి అతీతమైన దైవ శక్తుల్ని విశ్వసించరు. నమ్మరు అలాంటివి లేవంటారు. పరిసయ్యులకి వీళ్ళకి కూడా అంతంతగా ఉంటాయి సంబంధాలు. ఎందుకంటే వారు వీరితో కలవరు. బోధల విషయంలో, సిద్ధాంతాల విషయంలో వీరికి వారికి వ్యత్యాసాలున్నాయి. అయినప్పటికీ క్రీస్తుని సిలువ వేసే విషయంలో మాత్రం ఏకమయ్యారు. ఇప్పుడు పునరుత్థానం లేదని నమ్ముతారు వీరు సద్దూకయ్యులు. వీరు కూడా ఒక మత శాఖే. ఇంకొంచెం ప్రత్యేక నియమాలుంటాయి. పరిసయ్యులవి, శాస్త్రులు ఒక రకం నియమాలైతే సద్దూకయ్యులు మరికొంత ప్రత్యేకమైన నియమాలతో వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. నేటి క్రైస్తవ సిద్ధాంతాలు కూడా చూస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వాన్ని నమ్మేవారు ఒక శాఖ అయితే, యెహోవా దేవుడు మాత్రమే అని చెప్పేవారు ఒక శాఖ. యేసుని అంగీకరించిన వారున్నారు. యెహోవాను, యేసుని అంగీకరిస్తున్నారు. పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్న బృందం కూడా ఉన్నారు. మన ప్రస్తుత క్రైస్తవంలో కూడా. అలాగే వీరు కూడా ఒక గుంపు సద్దూకయ్యులు అతీత శక్తులను, దైవ శక్తులను, పునరుత్థానం ఇలాంటి వాటిని, అద్భుతాలను వీరు నమ్మరు. నమ్మని వీరు కూడా ప్రభు దగ్గరకు ఒక ప్రశ్నతో వస్తూ ఉన్నారు. చూద్దాం రండి. 20వ అధ్యాయం 27వ వచనం. పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లనిరి. ఇట్లా అడిగిరి. బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానం లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగచేయవలెనని మోషే మనకు వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకొని సంతానం లేక చనిపోయింది. రెండవ వాడును, మూడవ వాడును ఆమెను పెండ్లి చేసుకొనిరి. ఆ ప్రకారమే 7 ఆమెను పెండ్లాడి సంతానం లేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను. కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండెను గదా అనిరి. అందుకేసు ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందురు, పెండ్లికియ్యబడుదురు గాని పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికియ్యబడరు. వారు పునరుత్థానములో పాలివారయుండి దేవదూత సమానులను, దేవుని కుమారులై యుందురు గనుక వారికను చావనేరరు. పొదను గురించిన భాగములో ప్రభు అబ్రహాము దేవుడననియు, ఇస్సాకు దేవుడననియు, యాకోబు దేవుడననియు చెప్పెను. మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారని వారికి
ఉత్తరమిచ్చాను. విశ్వాసులారా సద్దూకయ్యులొచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఒక ప్రశ్న తీసుకొచ్చారు. మొదట గుర్తించండి వీరసలు పునరుత్థానం అనేది నమ్మరు. అలాంటిది వారొక కథను అల్లి ప్రభువుని ఒక ప్రశ్న అడుగుతున్నారు. వీరొచ్చి, "అయ్యా! మోషే ధర్మశాస్త్రం ఓ మాట చెప్పింది కదా! అదేంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు. సంతానం కలగక ముందే చనిపోయాడు. చనిపోయినప్పుడు ఈ వ్యక్తి యొక్క ఆస్తి హక్కులు వీటన్నింటిని కాపాడడానికి, అలాగే వాళ్ళకియ్యబడిన స్వాస్థ్యాన్ని కాపాడబట్టానికి, ఇతని పేరు మాసిపోకుండా ఉండటం కోసం విడవబడిన భర్త చనిపోయిన తర్వాత ఒకటిగా ఉన్న ఈ స్త్రీని చనిపోయిన వ్యక్తి సహోదరులలో ఒకరు పెళ్లి చేసుకొని, సంతానం కలిగించి, ఆ కలిగించిన సంతానం వాళ్ళ అన్నయ్య సంతానంగానే పరిగణించబడతారు. ఆ వ్యక్తి పేరుతోనే వాళ్ళు ఆ ఆస్తంతా ఈ బిడ్డకొస్తుంది. అలాంటి ఒక నియమాన్ని మోషే ధర్మశాస్త్రమందు రాసి ఇచ్చారు. అయితే మాకొక ప్రశ్నండి. 7 సహోదరులున్నారండి. పెద్దవాడు ఒకామెను పెళ్లి చేసుకున్నాడు. సంతానం కలగక ముందే చనిపోయాడు. చనిపోయాడని రెండో వాడికిచ్చారు. అతడు చనిపోయాడు. మూడో వారికిచ్చాడు. చనిపోయారు. ఇలాగ 7 కూడా ఆమెను వివాహం చేసుకున్నారు. 7 సంతానం కలగలేదు. అందరూ చనిపోయారు. ఆ స్త్రీ కూడా చనిపోయింది. ఇప్పుడు మీరు పునరుత్థానం అని చెప్పారే, ఆ పునరుత్థానాన వీరిలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది? ఇక్కడ భూమి మీదయితే ఆమె 7 భార్య కదా! అన్నట్లుగా ఒక ప్రశ్న అడుగుతున్నారు. ప్రభూ, మీరు లేఖనాలను గ్రహించరా? అందులోని శక్తి మీకు తెలీదా? పునరుత్థాన సమయంలో దేవదూతలను పోలి ఉంటారు. దేవుని కుమారులు అనబడతారు. వారు సజీవంగా లేస్తారు. దేవుని యొక్క మహిమ స్వరూపాలను ధరించుకుంటారు. ప్రభువునందుండి మృతులైన వారు, అలాగే ప్రభు కోసం కనిపెట్టి పరిశుద్ధంగా బ్రతికేవారు. అలాంటి వారికి దేవునితో సంబంధం ఉంటుంది గానీ, మనుషులకు ఇహలోకం ముందు ఉండే, భూలోకమందుండే సంబంధాలు, బాంధవ్యాలు ఇవేమీ ఉండవు. మీరు లేఖనం చదవలేదా? మోషేతో దేవుడు మండుచున్న పొదలో మాట్లాడినప్పుడు, అప్పుడు దేవుడేమని చెప్పారు? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడినని ఆయన చెప్పలేదా? మృతులకు ఆయన దేవుడు కాడు కదా! ఆయన సజీవులకే దేవుడు. ప్రియవిశ్వాసులారా, మరణం తర్వాత ఏం జరుగుతుందో మనిషికి తెలీదు. కానీ దేవుడికి తెలుసు. దేవుడు సజీవుల్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ శరీరం మాత్రమే భూమిలో పాతిపెట్టబడి, ఆయన దగ్గరకు చేరిన ఆత్మలను కూడా చూస్తున్నాడు. అందుకే వీరిని కలిపి మాట్లాడుతున్నాడు. నేను వారికి దేవుడిని, అట్లాంటి దేవుడినైనా నీకు ఒక విషయం చెప్తున్నానంటూ మోషేతో కూడా మాట్లాడతారు. చనిపోయిన వారికి, మృతులకైన దేవుడు కాదు, జీవిస్తున్న వారికి దేవుడు. అంటే వారు పునరుత్థాన శక్తితో అక్కడున్నారని ప్రభువు వారిని చూస్తున్నట్లుగా మాట్లాడారు కదా! మొదటే మీరు పునరుత్థానం నమ్మరు. ఇట్లాంటి ప్రశ్న అడుగుతున్నారా? మీరు లేఖనాలు మొదట తెలుసుకోండి అంటున్నారు ప్రభు. విశ్వాసులారా, సరే, వారు ఒక తెగ, వారు నమ్మరట. దేవుని పునరుత్థానం ఉన్నదని. నీవు నమ్ముతున్నావా? ప్రభువు నందుండి ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఒక మనిషి మరణిస్తే, ఆ మనిషి యొక్క దేహాన్ని మట్టిలో పాతిపెడతారు. అలాగే అతని ఆత్మ దేవుడు నిర్ణయించిన స్థలానికి చేరిపోతుంది. అలాగే ఇప్పుడు మనం సజీవులుగున్నాము. ఒకవేళ ఈ సమయమందే రాకడ వస్తే, ప్రభువునందుండి మృతులైన వారు వారి శరీరాల్లోకి ప్రవేశించి మహిమ శరీరాలతో తిరిగి ప్రభు దగ్గరికి లేస్తారు రెప్పపాటులో. అలాగే మనం కూడా రూపాంతరం పొంది మహిమ శరీరాలను ధరించుకొని అలా ప్రభుతో ఎత్తబడతాము. జీవిస్తున్న మనం కూడా ఎత్తబడతాం పునరుత్థాన శక్తితో. నీవు నమ్ముతున్నావా? నమ్మితే ప్రభువునందుండు. ప్రభువుకి ఇష్టంగా బ్రతికిన వారే లేపబడతారు. లేపబడిన వారు ఆయనతో యుగాయుగాలు ఉంటారు. వారు నమ్మరు కాబట్టి వ్యర్థమైన ఒక ప్రశ్నను తీసుకువచ్చారు. అయితే గుర్తించండి, పునరుత్థానమందు బాంధవ్యాలు, బంధాలు ఇవి అవి ఉండవు. భూ సంబంధమైనది కాదు పునరుత్థానం.
దేవునితో ఉండటానికి పునరుత్థాన శక్తితో మనం లేపబడతాం. దేవునితో ఉంటాం. సంబంధం దేవునితో, మనుషులతో కాదు. దేవునితో అట్టి సంబంధాన్ని కలిగి ఉండటానికి భూమి మీద నువ్వు సిద్ధపడి ఉండాలి. మరణం వరకే ప్రతి వారికి ఈ సమయం. మరణం వచ్చిన తర్వాత ఏ మనిషి చక్కబెట్టుకుంటాను అనే మాట చెప్పలేడు. ఎంతటి ఆస్తిపరుడైనా అతనెవరైనా కలిగిందంతా వదిలి వెళ్ళిపోవాల్సొస్తుంది. ప్రభువు నందుండి అంటే ప్రభువులో జీవిస్తూ ప్రభువుకి నచ్చినట్లుగా బ్రతికాడో అతడు ఆయన రాకడ సమయంలో ఆయన దగ్గర ఉండటానికి కొనుపోబడతాడు. అదే ప్రభువు నందు లేకుండా తనకున్న వాటితో సంతోషించి ఇట్లా వ్యర్థమైన వాటితో కాలక్షేపం చేస్తూ దేవుణ్ణి కూడా తెలుసుకోకుండా తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడో అటివాడు నరకానికి పాత్రుడవుతాడు. ఇక్కడ పరలోకమా? నరకమా? మరణం తర్వాత. దేవునితో ఉంటావా? దేవుని విరోధి అయిన సాతాను కోసం ఏర్పాటు చేయబడిన అగ్నిగుండానికి పోతావా? సాతాను అనుచరులు కట అది. సాతాన్ని అనుసరించే వారందరూ అతని అనుచరులే అవుతారు. దేవుణ్ణి అనుసరించేవారు దేవుని కుమారులవుతారు. మరి నీవు ఎవరిని అనుసరిస్తున్నావు? ఎవరిని అనుసరిస్తున్నావో వారి దగ్గరికి అంటే సాతాను దగ్గరికా? దేవుని దగ్గరికా? దైవ లోకం అంటే పరలోకమా? దేవుని రాజ్యానికా? నరకలోకానికా? ఎటోగటు వెళ్ళాల్సొస్తుంది. ఇక అక్కడ బంధాలు, విలువలు ఉండవు. లేపబడిన వారు దేవునినందుండి పరిశుద్ధులైతే వారు దేవునితో యుగయుగాలు ఆనందిస్తారు. లేదు వారు పాపులుగా ఉంటే నరకానికి వెళ్లి నిత్యాగ్నిలో కాలిపోతారు. మరి నీవు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నావు? అది తెలుసుకోవాలి. పునరుత్థానం అంటే ఏంటి? పునరుత్థానం ఎందుకు? ఇవి తెలుసుకోవాలి గాని, ఇలాంటి వ్యర్థమైన వాటితో దేవుణ్ణి శోధించే వారంగా, విసిగించే వారంగా మనం ఉండకూడదు. వ్యర్థమైనవి మనసులోనికి రానివ్వకూడదు. మీరు వ్యర్థమైనది తీసుకొనొచ్చి ఆయనేం చెప్తాడు? అందరూ ఆయనేం చెప్తాడు? ఆయన్నెలా ఇరికిద్దాం అనుకుంటున్నారు గాని, ఆయన అనేక సత్యాలు బోధించిన మనసు కఠినం చేసుకుంటున్నారు గాని, వాటి అర్థాలు గుర్తించి దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. అందరూ వెళ్లారు. అందరూ వెళ్ళలేదు. ఇస్కరియోతు యోధా వెళ్ళలేదు. పేతురు అబద్ధమాడినా పశ్చాత్తాపపడ్డాడు. ఏడ్చాడు. క్షమాపణ పొందుకున్నాడు. ఇలా రకరకాలుగా ప్రజలు వ్యర్థులైపోతున్న వారు ఉన్నారు. తమ జీవితాలను అర్థవంతంగా మార్చుకుని, ప్రభువుకు సమర్పించుకొని, ప్రభుకిష్టలుగా బ్రతుకుతూ జీవితాలను ధన్యం చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు. నీవెలాగు ఉన్నావు? ప్రియ విశ్వాసి, ఈ సమయమందు నిన్ను నీవు పరీక్ష చేసుకో. లూకా సువార్త 20వ అధ్యాయం 40వ వచనం నుంచి. బోధకుడా, నీవు యుక్తముగా చెప్పితివండి. వాళ్ళింకా అంటున్నారు, ఏం మాట్లాడ తెగించలేక వారంటున్నారు, నువ్వు చాలా యుక్తంగా సమాధానం చెప్పావయ్యా. 41వ వచనం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే ఒక ప్రశ్న అడుగుతున్నారు. రండి. ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగు చెప్పుచున్నారు? నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పెనని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పి ఉన్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన యెడల ఆయన ఎలాగూ అతని కుమారుడగునని చెప్పెను. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువట అంగీలు ధరించుకొని తిరగగోర్చు సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమిరుగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను. అప్పుడు ప్రభుతో వారు అంటున్నారు, అయ్యా బోధకుడా చాలా చక్కగా చెప్పావయ్యా అంటుంటే ప్రభు వారిని ఒక ప్రశ్న అడుగుతున్నారు. దావీదు క్రీస్తు దావీదు కుమారుడని ఎలాగూ జనులు చెప్తున్నారు? ఎందుకంటే దావీదే కీర్తనల గ్రంథంలో 110వ కీర్తనలో ఈ మాటలుంటాయి. నీ శత్రువులను
నీ పాదమునకు పీఠముగా ఉంచు వరకు నా కుడి పార్శ్వమునందు ఉండమని నా ప్రభువుతో చెప్పినని దావీదు ఆత్మావశుడై మాట్లాడుతున్నాడు. క్రీస్తు దావీదు కుమారుడైతే ప్రభు అని ఎందుకు చెప్తున్నాడు? ప్రభువే అయితే దావీదు కుమారుడు ఎట్లా అవుతాడు? అని వారిని ఇప్పుడు దేవుడే ప్రశ్నిస్తున్నారు. విశ్వాసులారా, దావీదు గొప్ప వ్యక్తిగా దేవుని చేత ప్రశంసించబడ్డాడు. అయితే దావీదు వంశములో దేవాది దేవుడే కన్యమరియ గర్భాన ఆ వంశానికి చెందిన యోసేపుకు ప్రదానం చేయబడిన కన్య అయిన మరియ ద్వారా భూమి మీదకు వచ్చారు. దేవుడు దావీదుకు ఆ స్థానం ఇచ్చి దేవాది దేవుడే దావీదుని తండ్రి అనే స్థానంలో పిలువబడ్డానికి ఇష్టపడ్డాడు. అది దేవుని ఇష్టం అంతే తప్ప దావీదు ఏమి అంత గొప్పవాడు దేవునికే తండ్రి అన్నట్లు కాదు. దేవుడే ఆ స్థానాన్ని ఇచ్చాడు. కానీ గొప్పవాడు దేవుడే. పిలిపించుకోవడానికి ఇష్టపడింది దేవుడే. ఈయన దేవుని కుమారుడు, దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. ఈయన దేవుని కుమారుడు, దావీదుకే ప్రభు. ప్రభు తన్ను ప్రేమించు వారి పక్షంగా వారి పేర్లు చెప్పి వారి దేవుడినని పరిచయం చేసుకున్నారు. అబ్రహాము దేవుడినన్నారు, ఇస్సాకు దేవుడినన్నారు, యాకోబు దేవుడినన్నారు. నా సేవకుడైన మోషేకు నేను తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటానని యెహోషువతో మోషే పేరు చెప్పారు. అది దేవుడు మనుషులకి ఇచ్చిన ఆధిక్యత. కానీ ఈ మనుషులు కాదు, మనుషుల కన్నా గొప్పవాడు మన దేవుడు. విశ్వాసులారా, దేవునికి గొప్ప స్థానం ఇవ్వండి. ఆయన ప్రభు. ఆయన గొప్ప దేవుడు. ఆయన మహిమాన్వితుడు. మనం చదువుకుంటున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇలాంటి వారందరూ బైబిల్ గ్రంథంలో మన కళ్ళకు కనిపించే గొప్ప సాక్ష్యాలు పొందినవారు అయినప్పటికీ వీరందరిని సృష్టించిన సృష్టికర్త వీరందరికన్నా ఎక్కువ. అందుకే యేసుని ఆరాధించే వారంగా, యేసుని గణపరిచే వారంగా, యేసుని మహింపరిచే వారంగా ఉండాలి. ఆయన స్థానం గొప్పది. అందరికన్నా ఉన్నతమైన స్థానం ఆయనది. ప్రప్రథమమైన స్థానం ఆయనకివ్వాలి. ఆయన ఈ ప్రశ్న వేశారు. వారెవరు ఏం మాట్లాడలేకపోయారు. అప్పుడు ప్రజలతోనూ, ఆయన శిష్యులతోనూ ఆయన ఈ మాట చెప్తున్నారు ఏమనంటే, మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ శాస్త్రులు ఇలాంటి వారందరి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు నిలువుట అంగీలు ధరించి సంత వీధుల్లో వందనాలు కోరుకుంటారు. గొప్పలు ఆశిస్తారు. అగ్రస్థానాలు, అగ్రపీఠాలు ఆశిస్తారు. కానీ వీరి తీరు ఎట్లా ఉందంటే, విధవరాండ్ర ఏండ్లను దిగమ్రింగుచున్నారు. దీర్ఘ ప్రార్థనలు చేస్తూ మాయా వేషాలు వేస్తారు. అవసరతలో ఉన్న వారికి సహాయం చేయరు. బేదలకు సహాయపడరు. పైగాను ఆ బేదల దగ్గర నుండి గౌరవ మర్యాదలు, గొప్పలు ఆశిస్తారు. ఇటు వారితో జాగ్రత్తగా ఉండండి అని ప్రభు మొహమాటం లేకుండా అందరి ఎదుట చెప్పిస్తున్నారు. విశ్వాసులారా, ఎందుకంటే వీరు మేము గురువులము, తల్లిదండ్రుల కన్నా గొప్ప, మేము వారికన్నా గొప్ప, మేము వీరికన్నా గొప్ప అన్నట్లుగా వారిని వారు కనపరుచుకుంటుంటే దేవుడు దావీదుకు సంబంధించిన లేఖన భాగాన్ని తీసుకొని ఇలా మాట్లాడుతున్నారు. క్రీస్తు దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు గాని దావీదుకే ప్రభు. అలాగే మీరు దేవుని ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు గాని వీరిని వీరు హెచ్చించుకోతగదు. వీరిని వీరు అంతోటి గొప్ప స్థానంలో వారిని వారు ఎంపిక చేసుకొన తగదు. గొప్పవాడు దేవుడే. ఎవరి స్థానం వారికి ఇవ్వాలి. ఎవరిని ఏంటో మనం గుర్తించాలి. మెట్టుగా ఒక విషయాన్ని మనసునందు ఉంచుకోనండి. అదేంటంటే దేవుని కన్నా గొప్పవారైతే ఎవరు లేరు. ఎవరైనా దేవుని తర్వాతే, ఏ స్థానమైనా దేవుని తర్వాతే. దేవుని తర్వాత గౌరవించదగ్గవారు గౌరవించబడతారు. కానీ దేవునంతగా కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టాలి. వీరు ఉన్నతమైన స్థానాల్లో వారిని వారే ఉంచుకుంటూ ప్రజలకు అదే కనపరుస్తూ ఉంటున్నారు. అందుకే ఇట్లాంటి వారిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియశ్వాసులారా, యేసు అధికారాన్ని సవాలు చేస్తున్న వారిని చూడండి. నువ్వు యేసు అధికారాలను శోధిస్తున్నావా? యేసయ్య గొప్ప దేవుడు. నిన్ను నన్ను సృష్టించాడు.
కొందరు యేసుక్రీస్తు ప్రభువే, మేం చెప్పింది చేస్తాడు, మేమేది అడిగినా ఇచ్చేస్తాడు అంటూ ఏదో మా క్రిందన ఆయనున్నాడన్నట్లుగా మాట్లాడతారు. తప్పు. ఆయన మనం అడిగిన దాన్ని గౌరవించి, మనల్ని ప్రేమించి, తన కృపచేత మనకు ప్రసాదిస్తున్నారు తప్ప, ప్రార్థన చేసిన వారు గొప్పని, ఇచ్చినాయన తక్కువని కాదు. అధికారాన్ని వేలెత్తి చూపే వారంగా ఉండకూడదు. ద్రాక్ష తోట ఉపమానాన్ని చూడండి. మనం ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలను అది ఉద్దేశించి ప్రభువు నాటి మత నాయకులకు చెప్తున్నారు. నేటి క్రైస్తవ సమాజమా ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. ఆయన నిజమైన ద్రాక్షవల్లి. మనం తీగలం. ఆయనతో ఉంటే ఫలిస్తాం. ఆయనకు వేరైతే ఏమి చేయలేం. ఆయనలో అంటుకట్టబడ్డ నీవు, నేను ఆయన యొక్క సుగుణాలు తీసుకొని ఎదుగుచు ఆయనలాగా ఉండాలి. ఆయన ఆశించిన ఫలాలు ఫలించాలి. అవి ఆయనకు అర్పించాలి. ఎందుకంటే ఆయన మనకు కృపనిచ్చాడు కాబట్టి, ఆయన మనకు వనరులిచ్చాడు కాబట్టి వాటి లెక్క అడిగే హక్కు ఆయనకున్నది. ఆయనది ఆయనకి చెల్లించాలి. కైసరిది కైసరికే, దేవుడిది దేవునికే. ఎవరి స్థానం వారికిస్తున్నావా? ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటున్నావా? దేవుని స్థానాన్ని దేవునికిస్తున్నావా? దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సిన గౌరవం దేవునికి దక్కుతుందా నీ ద్వారా? నీ సమయంలో దేవునికి సమయాన్ని కేటాయిస్తున్నావా? నీ ధనంలో దేవునికి కేటాయిస్తున్నావా? నీ బలం దేవుని కోసం వాడుతున్నావా? నీవెలాగున్నావు? ఏం చేస్తూ ఉన్నావు? పునరుత్థానం దేవుడు ఒకానొక సమయాన తన మహా మహిమతో ప్రత్యక్షమైనప్పుడు ప్రభువునందుండి మృతులైన వారు లేస్తారు. ఆయన దగ్గరికి వెళతారు. ఆ పిదప సజీవులై ఉన్నవారు కూడా మహిమ శరీరాలు ధరించుకొని ప్రభువు దగ్గరకు చేరతారు. ఆయనతో యుగాయుగాలుంటారు. అలాగే మరో పునరుత్థానం ఉంది. వారు కూడా లేస్తారు. వారు నరకానికి పోతారు. ఎవరంటే దేవునికి ఇష్టలుగా బ్రతకని వారు, దేవుణ్ణి తృణీకరించిన వారు, దేవుణ్ణి కాదన్న వారు, వ్యర్థం చేసుకున్న వారు బ్రతుకుల్ని అందరూ లేస్తారు. వారు నరకానికి పోతారు. దేవునినందుంటే పరలోక రాజ్యం వెళ్తాం. నువ్వు ఎవరి యందున్నావు? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రియసాసి, నీ దేవుని యందున్నావా? నీ హృదయంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నావా? నీకు కలిగిన వనరులను దేవుని కోసం వాడుతున్నావా? దేవుని అధికారానికి లోబడి ఆయన శక్తిని, ఆయన కృపను అనుభవిస్తూ ఆయన్ని ఆరాధిస్తున్నావా? నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావా? తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. తగ్గించుకున్న వారిని ప్రభువే హెచ్చిస్తాడు. నీవెలాగున్నావు? ఏం చేస్తున్నావు? ఒకసారి నిన్ను నీవు ఈ వాక్యం ఎదుట పరీక్షించుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రభు కృప మనందరికి తోడయండి. ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమెన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.